ఏందో అనుకున్నారు. ఈరోజు మీకోసం సింపుల్‌గా కరివేపాకు రైస్ లంచ్‌లోకైనా, బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా చిటికెలో ఇట్టే రెడీ అయిపోతుంది. ఓ ప్యాన్‌లో ఆయిల్ వేసి మినపప్పు, జీలకర్ర, అలాగే ధనియాలు, శనగపప్పు వేసి బాగా రోస్ట్ చేసుకోండి. తర్వాత 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి తురుము వేసి, ఎండుమిర్చి కూడా వేసి బాగా వేపుకోండి. తర్వాత ఓ కప్పు కరివేపాకు వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని, దాన్ని బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరో కళాయిలో తగినంత ఆయిల్ వేసుకొని, ఆవాలు చిటపటమన్నంత వరకు వేయించి, పల్లీలు కూడా వేసి బాగా వేపుకోండి. ఇప్పుడు చిటికెడు ఇంగువ, అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేయించి 90% కుక్ చేసుకున్న రైస్ వేయండి. లేదు అంటే చాలా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనం ఏదైతే ముందుగా బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నామో అది కూడా వేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకొని సర్వ్ చేసుకొని తింటే వాహ్! చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రెసిపీ.